హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి యూట్యూబ్ ఛానల్. టుడే సెక్షన్ వచ్చేసి జనవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ రిలీజ్డ్ ది బుక్ టైటిల్ రిలెంట్లెస్. ఇట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ పొలిటీషియన్? ప్రణబ్ ముఖర్జీ గారు ఒక బుక్ రిలీజ్ చేశారండి. ఆ బుక్ పేరు వచ్చేసి రిలెంట్లెస్. అది ఎవరి యొక్క జీవిత చరిత్రను అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి యశ్వంత్ సిన్హా. యశ్వంత్ సిన్హా గారు వచ్చేసి ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్. చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు మన పిఎం ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. అదే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు యశ్వంత్ సిన్హా గారు. ఈ బుక్ ఎక్కడ రిలీజ్ చేశారంటే ఢిల్లీలో. ఈ బుక్ వచ్చేసి ఢిల్లీలో రిలీజ్ చేశారు. ఢిల్లీలో ప్లేస్ వచ్చేసి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ బుక్ రిలీజ్ చేశారు. ఈ బుక్ ఎవరి చేతుల మీద రిలీజ్ చేయబడ్డదంటే ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల నుంచి రిలీజ్ చేయబడింది. ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చేసి 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డ్యూరేషన్ పీరియడ్ వచ్చేసి 2012 to 17, 2012 నుంచి 2017 మధ్యకాలంలో భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా కొనసాగారు. ప్రణబ్ ముఖర్జీ గారు 2019లో ఇండియా హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు, భారతరత్న అవార్డు విన్ అయ్యారు. భారతరత్నతో పాటు ముందే ఈయనకి పద్మ విభూషణ్ కూడా విన్ అయ్యారు. ప్రజెంట్ మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు. అలాగే ఫ్రీ ఇండియా ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఆర్కే షణ్ముగం శెట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో రైల్ that will run partly under Hooghly River will be completed in which Indian city by March 2022? 2022 మార్చిలో భారతదేశంలో ప్రముఖమైన పట్టణంలో అండర్ మెట్రో రైల్ హూగ్లీ రివర్ కంప్లీట్ కాబోతుందంట, హూగ్లీ రివర్ మీద. అయితే వచ్చేసి ఆ ఫేమస్ సిటీ నేమ్ ఏందని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి కోల్కత్తా. మన లాజిక్గా హుగ్లీ రివర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కోల్కత్తా. సీఎం వచ్చేసి మమతా బెనర్జీ గారు. అదే గవర్నర్ వచ్చేసి మమతా బెనర్జీ గారు. అదే గవర్నర్ వచ్చేసి జగదీప్ గారు. అలాగే ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి 294, అదే ఎంపీ స్థానాలు వచ్చేసి 42, అలాగే రాజ్యసభ స్థానాలు 16. రూలింగ్ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఆల్ ఇండియా రూలింగ్ పార్టీ వచ్చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఏటీసీ. ఈ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ వచ్చేసి మోడల్ ఉండి ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయండి. మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్స్లలో
మనకి పార్టీ యొక్క ఫ్లాగ్ గిట్ట అడుగుతున్నారు కాబట్టి పార్టీ ఫ్లాగ్లు గిట్ట గుర్తుపెట్టుకోండి. అలాగే మన రైల్వేస్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని అంటారంటే లార్డ్ డెల్హౌసీ. లార్డ్ డెల్హౌసీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని అడతారు. ఫస్ట్ మెట్రో అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని లార్డ్ డెల్హౌసీ అని అంటారు. ఫస్ట్ ఇండియాలో ట్రైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయిందంటే ఇండియాలో 1853లో రైల్వేస్ స్టార్ట్ అయినాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బాంబే టు థానే 32 కిలోమీటర్స్ ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అయింది. అలాగే మెట్రో ట్రైన్ గిట్ట ఫస్ట్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోల్కతాలోనే స్టార్ట్ అయిందండి. ఓకే, మనం ఫస్ట్ అండర్ మెట్రో ట్రైన్ గిట్ట కోల్కతాలోనే, మెట్రో ట్రైన్ గిట్ట వచ్చేసి కోల్కతాలోనే. హూ ఇస్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ 71th రిపబ్లికన్ డే ఆఫ్ ఇండియా? 71వ గణతంత్ర దినోత్సవాలకి ఇండియాకి చీఫ్ గెస్ట్గా విచ్చేసేది ఎవరు అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేసి బొల్సనారో. ఆప్షన్ 4 బొల్సనారో ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. మన బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి బొల్సనారో. మన బ్రెజిల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రెసిలియా. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రెసిలియా. అలాగే కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియల్. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రెసిలియా, కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియల్. అలాగే బ్రెజిల్ యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్. బ్రెజిల్ యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్. ప్రెసిడెంట్ వచ్చేసి బొల్సనారో. అలాగే క్యాపిటల్ వచ్చేసి బ్రెసిలియా. అలాగే కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియల్. అలాగే 71కి విచ్చేసేదేమో మన బ్రెజిల్ ప్రెసిడెంట్. అలాగే 70కి విచ్చేసినది ఎవరు అని అడిగితే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ విచ్చేశారు. నేమ్ వచ్చేసి సిరిల్ రాంపోసా. సిరిల్ రాంపోసా వచ్చేసి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్ సిటీ ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్, ఒకటి ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. 3 క్యాపిటల్స్ ఉంటాయి. అలాగే లెజిస్లేటివ్కి వచ్చేసి కేప్ టౌన్. ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి ప్రిటోరియా. సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఉంటాయండి. సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్. ఫస్ట్ వచ్చేసి కేప్ టౌన్, లెజిస్లేటివ్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ప్రిటోరియా. అలాగే జ్యుడిషియరీకి వచ్చేస్తున్నాము బోలెం ఫాంటియన్ వచ్చేసాము జ్యుడిషియరీ. అలాగే కరెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ యొక్క కరెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ రాండ్. సౌత్ ఆఫ్రికన్ యొక్క కరెన్సీ వచ్చేసి రాండ్.
హూ హ్యాస్ బీన్ హూ వాస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాస్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆన్ January 27, 2020. చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఇఓ ఆఫీసర్గా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి ఎవరు నియమింపబడారని అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి సునీల్ మెహతా. మన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. అలాగే ఈయన సునీల్ మెహతా గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సిఇఓగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ది కంట్రీ దట్ హ్యాస్ కంప్లీట్లీ ఫేస్డ్ అవుట్ ఆఫ్ ది chlorofluorocarbon 141b, one of the most potent ozone depleting chemical. క్లోరోఫ్లోరోకార్బన్ వల్ల డిప్లీటింగ్ అంటే క్షీణించడం, ఓజోన్ లేయర్ అనేది ఎక్కువగా క్షీణిస్తుంది. ఆ కంట్రీ వచ్చేసి ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఇండియా యొక్క క్యాపిటల్ వచ్చేసి న్యూఢిల్లీ. కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్ గారు. అలాగే పిఎం వచ్చేసి నరేంద్ర మోడీ గారు. అలాగే యుఎస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. కరెన్సీ వచ్చేసి యుఎస్ డాలర్స్. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. ఇది 2020 జనవరి కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్పుడున్న ప్రెసిడెంట్ ఏందని పాయింట్ ఆఫ్ టైం అడిగితే మాత్రం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి. అలాగే థర్డ్ది జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి టోక్యో. జపాన్ యొక్క కరెన్సీ జపానీస్. జపానీస్ యెన్. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి సుంగా. అలాగే చైనా యొక్క క్యాపిటల్ వచ్చేసి బీజింగ్. కరెన్సీ వచ్చేసి చైనీస్ యువాన్. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి జింగ్పింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ది న్యూ చైర్ ఆఫ్ ది ఫోరం ఆఫ్ ది ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఆసియా ఫర్ ది ఇయర్ ఆఫ్ 2020. 2020గా FEMBOSAకి ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారండి న్యూ చైర్మన్గా. ఆన్సర్ వచ్చేసి సునీల్ అరోరా గారు. సునీల్ అరోరా గారు 23వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారు. మన ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సునీల్ అరోరా గారు. ఈయన 23వ ఎలక్షన్ కమిషనరు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి సుకుమార్ సేన్. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సేను. అలాగైతే ఉమెన్స్లో ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉమెన్స్లో పనిచేసింది మాత్రం రమాదేవి గారు. ఓకేనా. ఇలా శాలరీ వచ్చేసి 2,50,000 ఫర్ మంత్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా
మంత్ శాలరీ వచ్చేసి 2,50,000. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాస్ ది ఇండియాస్ ఫస్ట్ ఈ-వేస్ట్ క్లినిక్ ఇనాగ్రేటెడ్? వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఈ-వేస్ట్ క్లినిక్ ఇనాగ్రేటెడ్? ఇండియాలో ఫస్ట్గా ఈ-వేస్ట్ క్లినిక్ని ఎక్కడ ప్రారంభోత్సవం జరిగింది అంటున్నాడండి. ఆన్సర్ వచ్చేసి భోపాల్, మధ్యప్రదేశ్. మన మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి భోపాల్. ప్రజెంట్ సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. రాయనికి కొంచెం ప్రాబ్లం అవుతుందండి, అందుకని మీరు టక్క రాసుకోండి. గవర్నర్ వచ్చేసి ఆనంద్ వి పటేల్. అడిషనల్ ఛార్జ్గా పనిచేస్తున్నారండి. యూపీకి కూడా ఆనంద్ బి పటేల్ గారే. గుజరాత్, మధ్యప్రదేశ్కి మాత్రం అడిషనల్ ఛార్జ్గా గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఆనంద్ బి పటేల్. అలాగే ఎమ్మెల్యే స్థానాలు, లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 230, ఎంపీ స్థానాలు వచ్చేసి 29, రాజ్యసభ స్థానాలు వచ్చేసి 11. మధ్యప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్ కన్హా నేషనల్ పార్క్, కన్హా టైగర్ రిజర్వ్, కన్హా నేషనల్ పార్కు. అలాగే ఖజురహో టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే, ఖజురహో టెంపుల్స్ ఫేమస్ చాలా, ఇవి కూడా వచ్చేసి మధ్యప్రదేశ్లో. అలాగే పెంచ్ నేషనల్ పార్క్ వచ్చేసి గుట్ట మధ్యప్రదేశ్లోనే ఉంటుందండి. అలాగే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, భారతదేశం నుంచి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి పోయే ఏకైక నేషనల్ పార్క్ ఒకటి, అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుందండి. ఆ నేషనల్ పార్క్ వచ్చేసి బంధవగర్. చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఎగ్జామ్లో గిట్ట అడిగాడు. బంధవగర్ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లోనే ఉంటుందండి. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్లకు ఉండబోతుందంటే 8 స్టేట్స్. ఈ స్టేట్స్ ఏందో మిగతా తర్వాతకి మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ విల్ ట్రైన్ ది ఇండియన్ ఫ్లైట్ సర్జన్స్ ఫర్ గగన్యాన్ మిషన్? గగన్యాన్ మిషన్ కోసం ఇండియాతో ఏ కంట్రీ భాగస్వామ్యంగా నెలకొంది గగన్యాన్ మిషన్కి అని అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండ్ ఇండియా రెండు కలిపి గగన్యాన్ మిషన్ని కంటిన్యూ చేస్తున్నాయి. మనది ఫ్రాన్స్ యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అలాగే ప్రెసిడెంట్ పిఎం వచ్చేసి జిన్కాస్టిక్స్. ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్, పిఎం వచ్చేసి జిన్కాస్టిక్స్. ఫ్రాన్స్ యొక్క మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిదంటే ఫ్రెంచ్. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్, పిఎం వచ్చేసి జిన్కాస్టిక్స్, కరెన్సీ వచ్చేసి యూరో, మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్. అంతే. కొన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయానండి. చైనా యొక్క నేషనల్ గేమ్ టేబుల్ టెన్నిస్. చైనా యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్. ఫ్రాన్స్ యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్. అలాగే రష్యా యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి బ్యాండీ. కొన్నిటిల్లో చెస్ ఉందండి. మోస్ట్ ఫేమస్ గేమ్ వచ్చేసి అక్కడ చెస్ ఎక్కువ ఆడతారు, కానీ
నేషనల్ గేమ్ వచ్చేసి బ్యాండీ. మన ఇండియాలో కాక ఎట్లయితే క్రికెట్ ఎక్కువ మంది ఆడతారు, కానీ నేషనల్ గేమ్ వచ్చేసి హాకీ. సేమ్ బీ లైక్ దట్ రష్యా. యుఎస్ యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి బిలియర్డ్స్, బేస్బాల్. యుఎస్ యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి బేస్బాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ దట్ ఈస్ set for an unmanned trip into a space before astronauts. ఇస్రో వచ్చేసి అన్మాన్డ్ ట్రిప్ టు ఇంటూ ఏ స్పేస్ బిఫోర్ ది ఆస్ట్రోనాట్స్ అంటున్నారు. ఈ సెట్ ఫర్ ది ఏం సెట్ చేసినారు అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి యోమ్ మిత్ర. యోమ్ మీన్స్ ఇన్ దిస్ టూ వర్డ్స్ ఆర్ Sanskrit words. Yom means sky, Mitra means friend. Yom Mitra is launching the ISRO into a space half humanoid robot. Present ISRO chairman వచ్చేసి Sivan is a present ISRO chairman. Rocket Man of India. Who is called Rocket Man of India means Sivan. ISRO headquarters వచ్చేసి బెంగళూరు. ఫస్ట్ ISRO చైర్మన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్. లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులుగా పనిచేసినది, 12 years పనిచేసినారు, సతీష్ ధావన్. సతీష్ ధావన్ గారు 12 సంవత్సరాలు ఎక్కువ కాలం పనిచేసినది. ఫస్ట్ పనిచేసింది మాత్రం విక్రమ్ సారాభాయ్. హెడ్ క్వార్టర్ వచ్చేసేమో బెంగళూరులో ఉంది. ఇస్రో ఎవరి ఆధీనంలో ఉంటుందంటే పిఎం, అంటే ఎవరి పోర్ట్ఫోలియో కిందకి వస్తుందంటే పిఎం పోర్ట్ఫోలియో కిందకి తీసుకుంటారు. ఈ హాఫ్ హ్యూమనాయిడ్ రోబో వచ్చేసి 2 languages మాట్లాడుతుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ. This robot can speak the 2 languages, Hindi and English. Space. National Space Day celebrate in India May 1st, Friday. మేలో ఫస్ట్ వచ్చి ఫ్రైడేని నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అదే ఇంటర్నేషనల్గా మాత్రం ఏప్రిల్ 12న మనం ఇంటర్నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఇండియాలో అయితే మే 1st ఫ్రైడేను నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్స్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2019 ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారత యొక్క స్థానం ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 80. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 2019లో 180 కంట్రీస్లో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 80. అలాగే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్, లాస్ట్ ప్లేస్ వచ్చేసి సోమాలియా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసేమో డెన్మార్క్, లాస్ట్ ప్లేస్ వచ్చేసేమో సోమాలియా. సేమ్ 2018 రిపోర్ట్ ప్రకారం
ఇండియా ర్యాంక్ వచ్చేసి 78 అవుట్ ఆఫ్ 178 కంట్రీస్. 2018 ప్రకారం ఇండియా ర్యాంక్ వచ్చేసాము 78 అవుట్ ఆఫ్ 178 కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు. ఈ ఇయర్ మాత్రం ఫస్ట్ వచ్చేసి డెన్మార్క్, లీస్ట్ వచ్చేసి సోమాలియా. డెన్మార్క్ యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్, సోమాలియా యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్. డెన్మార్క్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కోపెన్హాగ్. కరెన్సీ వచ్చేసి డానిష్ క్రోన్. డెన్మార్క్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కోపెన్హాగ్, అలాగే కరెన్సీ వచ్చేసి డానిష్ క్రోన్. అలాగే సోమాలియా యొక్క కరెన్సీ వచ్చేసి సోమాలి షిలాంగ్. అలాగే క్యాపిటల్ వచ్చేసి మగాడిషు. సోమాలియా యొక్క క్యాపిటల్ వచ్చేసి మొగాడిషు, కరెన్సీ వచ్చేసి సోమాలి షిలింగ్. అలాగే ఫుట్బాల్లో ఇండియా యొక్క ప్రజెంట్ ర్యాంక్ వచ్చేసి 108. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బ్రెజిల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేర్పరి యూట్యూబ్ ఛానల్. జై హింద్.